మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 16th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. జ్యేష్ఠ మాసం అది. బహుళ ఏకాదశి రోజు పొద్దున్నే వ్రజ గ్రామంలో కాత్యాయనీదేవి గుళ్ళో గంటలన్నీ గణగణ మోగినయిట. చతుర్వేదాలు తెలిసిన మధురానగరం నుంచి వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద మంత్రాలతో చక్కగా ఆశీస్సులు చేశారట. అమ్మవారికి పూజ చేసిన పూజా కుంకుమని తామరాకుల్లోకి తీసుకొని యశోదాదేవి, రోహిణీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆలయ ప్రాంగణం బయటికి వచ్చి నిలబడ్డారట. తలుపు దగ్గర నుంచి చెరువు దాకా, ద్వారం నుంచి చెరువు దాకా ఉన్న మలుపు దాటి 2 ఎద్దులు కట్టిన బళ్ళు, గూడు ఉంటుంది పైన, షెల్టర్ అన్నమాట. గూడు బళ్ళు అంటారు వాటిని. 2 ఎడ్ల గూడు బళ్ళు చీమల బారుల్లాగా వరుసగా వచ్చి నిల్చున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. ఆ బళ్ళు ఎక్కి వీళ్ళు బృందావనానికి వెళ్ళిపోవాలి. బళ్ళన్నీ రెడీ అయినాయి అన్నమాట, వెహికల్స్ అన్నీ. ఆ బళ్ళల్లో గోపాంగనలు చక్కగా మంచి మిసమిసలాడే మొహాలతో, స్నానాలు చేసి మిసమిసలాడే మొహాలు, చక్కగా గుండ్రంగా బొట్లు పెట్టుకొని, వాలు జడల మీద మల్లెదండలు, రంగురంగుల బట్టలు కట్టుకొని పెద్దగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ బళ్ళల్లో. చెరువుకి అవతలి వైపు మలుపు తిరిగిన చోట ఇంకా కొన్ని బళ్ళ మీద ధాన్యము అంటే బియ్యపు బస్తాలు, కొబ్బరి బోండాలు, కావడి పెట్టెలు అన్నీ ఉన్నాయి. కొన్ని బళ్ళల్లో గంగాళాలు, గుండిగలు, వంట పాత్రలు, గరిటెలు, పళ్ళాలు. వాటికి పైన కొన్ని బళ్ళల్లో దాసవేశ్యల కుటుంబాల వారు గోపాంగనల్లాగానే అలంకారం చేసుకున్నారు. ఆ వేశ్యలు కూడా పాపం వాళ్ళందరూ చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాల్లో స్థిరపడ్డారు ఇక్కడ ఈ వ్రజగ్రామం వచ్చిన తర్వాత. ఆ తర్వాత చెరువు నుంచి ఆలయం దాకా బళ్ళల్లో గోపాంగనలు ఉన్నారు. పిల్లలేమో కృష్ణుడు ఎక్కడున్నాడా, కృష్ణుడు ఎక్కిన బండిలో ఎక్కాలని పిల్లలు అటు ఇటు వెతుకుతూ ఉన్నారు కృష్ణుడి కోసం. కృష్ణుడేమో యశోద, రోహిణి ఉన్న బండిలో ఎక్కుతానన్నాడు. ఇంతలో కోకిలమ్మ కేకేసింది, నేనైతే నీకేం కావాలో చూసుకుంటానురా, మిగతా వాళ్ళెవరు నిన్ను పట్టించుకోరు, నా బండిలోకి ఎక్కరా నాగన్నా అంటూ సాగదీస్తూ కోకిలమ్మ కృష్ణుడికి చెప్తూ చాపలన్నీ చుట్టి బండిలో సర్దుతూ ఉన్నది. కృష్ణుడి చివరికి కోకిలమ్మ బండే ఎక్కాడు. బలరాముడేమో యశోద, రోహిణి ఉన్న బండిలో ఎక్కాడు. మిగిలిన పిల్లలందరినీ కూడా తల్లులు ఎత్తి బళ్ళల్లోకి పడేశారు. పిల్లలు కూర్చోకుండా గబగబా లేచి ముందున్న తొట్లోకి వెళ్ళిపోయి, అంటే ఎద్దులున్న చోటుకెళ్ళి కాడి మీదుగా పోలెక్కి అవతల బళ్ళల్లోకి దూకుతూ గొడవ చేస్తున్నారు పిల్లలేమో. బళ్ళకు అటు ఇటు ఆవులు, వాటి దూడలు చక్కగా తెల్లగా మెరిసిపోతూ ఆ పొద్దున పూట చక్కని ఎండలో మెరిసిపోతూ ఉన్నాయి. బంతుల్లాగా గంతులు పెడుతూ ఉన్నాయి దూడలు. కర్రలతో అదిలిస్తూ పురుషులు వాటిని అంటే ఎటు వెళ్ళాలో అటువైపు పంపిస్తూ మగవాళ్ళందరూ నడుస్తున్నారు. కొంతమంది ఏమో ఈటెలు, కత్తులు పట్టుకున్నారు, ఖడ్గాలు పట్టుకొని ఈ బండ్ల వరుసలకు అటు ఇటు నడుస్తున్నారు. కొంతమంది విల్లమ్ములు, ధనస్సులు పట్టుకున్నారు. 4వ గడియలో బండ్లు ముందుకు సాగినాయి అన్నమాట, బయలుదేరినాయి. వెనకవైపు ఆలయం నుంచి సామవేద స్తోత్ర స్తోభాలు, ఆశీర్వాదాలు, జయ జయధ్వానాలు చక్కగా వినపడుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు వ్రజగ్రామం ఖాళీ చేసే లోపలే వీళ్ళందరూ వెళ్ళి ఆ వేద బ్రాహ్మణులందరినీ పిలుచుకొచ్చారు. ఆ కంసుడు వెళ్ళేశాడు కదా చాలా మందిని, తన కొలువులో నుంచి తీసేశాడు కంసుడు. కేసుకి ఇచ్చాడు ఆ రెస్పాన్సిబిలిటీ అంతా. సో ఆ వేద బ్రాహ్మణులందరినీ ఇక్కడికి పిలిచారు. వీళ్ళు ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు చక్కగా ఆశీర్వచనాలు చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నారన్నమాట. బళ్ళు బయలుదేరుతుంటే ఈ గోపాంగనలందరూ కూడా, ఈ గొల్ల ఆడవాళ్ళందరూ కూడా చక్కగా చాపలు పరుచుకొని బళ్ళల లోపల వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళు కోసి తెచ్చుకున్న పూలన్నీ పోసుకొని చక్కగా సూది దారాలు తీసి
దండలు గుచ్చుతూ ఉన్నారు. దండలన్నీ గుచ్చటం, వెనక బళ్ళ వాళ్ళకి అందించటం. అంటే అన్నీ ఒక చోట పెట్టుకుంటూ ఉన్నారన్నమాట. ఈ మృణాళిని మధ్యలో అన్నది, అబ్బా ఈ మగవాళ్ళందరికీ ఒకటే తొందర, రాత్రి దొడ్లో నందివర్ధనం విపరీతంగా పూచింది, అలాగే పారిజాతం కూడా ఎన్ని పూలున్నాయో, పొగడ చెట్టు కొమ్మ ముట్టుకుంటే బుట్టెడు పూలు రాలేవి, రాత్రి అన్నీ తీసుకురావాలని అనుకుంటూనే పడుకున్నాను, మర్చిపోయాను, మా ఆయన హడావుడి చేయంగానే మర్చిపోయి బండెక్కేశాను, మా దొడ్లో ఉన్న పూలన్నీ వృధా పోతాయి కదా అనుకుంది. ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ వాళ్ళకే తెలియకుండా ప్రయాణం జరిగిపోతూ ఉన్నది. 14వ గడియ కల్లా మర్రి చెట్ల కింద బళ్ళు ఆపారు. బంతులు విసిరినట్టుగా పిల్లలు బళ్ళల్లోంచి కిందకి దూకారు. అందరూ దిగి వరుసగా నిల్చున్నారు. మగవాళ్ళందరూ గుండిగలు దింపి గడ్డ పెరుగన్నం పెద్ద పెద్ద ముద్దలు చేసి, నిమ్మకాయ పచ్చడి వేసి తామరాకుల్లో పెట్టిచ్చారు. ఆకలితో పిల్లలు గబగబా తిన్నారు. అందరూ భోజనాలు పూర్తి చేసి పక్కనే ఉన్న తటాకంలో, అంటే ఒక చెరువులో చేతులు అవి చక్కగా కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని బళ్ళెక్కారు. మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యారు బృందావనానికి.